తమిళనాడులో ఘోరం జరిగింది. టీవీకే పార్టీ చీఫ్ సినీ నటుడు విజయ్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 39 మంది మృతి చెందారు. మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి సీరియస్గా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం టీవీకే చీఫ్ విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహిస్తున్నారు. శనివారం రాష్ట్రంలోని కరూరు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి వేలాది మంది జనం రావడంతో తీవ్ర తొక్కిసలాటకు దారితీసింది. తొక్కిసలాటలో గాయపడిన వారిని కరూరు జనరల్ హాస్పిటల్కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో హాస్పిటల్ పరిసరాల్లో విషాదం నెలకొంది. తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖ రాజకీయ నేతలు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు సీఎం స్టాలిన్. తక్షణం సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కరూరులో విజయ్ నిర్వహించిన ర్యాలీ భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. విజయ్ ప్రసంగిస్తున్న టైంలో అభిమానులను నియంత్రించడం కష్టంగా మారింది. ఈ మహా విషాదంపై లేట్ నైట్ సోషల్ మీడియాలో విజయ్ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. ఒక్కసారిగా తన గుండె బద్దలైందని ప్రకటన విడుదల చేశారు. ఈ విషాదం భరించలేనిదన్నారు. ఇది మాటలకు అందనిదన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు విజయ్. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ మనతో జాయిన్ అవుతున్నారు. అజయ్, ఈ గాయపడ్డ 46 మంది పరిస్థితి ఏంటి తమిళనాడు తొక్కిసలాట ఘటనలో? తమిళనాడు రాష్ట్రం కరూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విషాదకరమైన ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. దాదాపు 38 మంది మరణించారు. అందులో దాదాపు 10 మంది చిన్నారులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, దాంతోపాటు పురుషులు ఉన్నారు. దాదాపు ఇంకా చాలామంది క్షతగాత్రులు కూడా గాయాల పాలైన వారు ఉన్నట్లు ఇప్పటికే ఆసుపత్రి వర్గాలు చెప్తున్న అంశము. దాదాపు ఇంకొక 20 మంది పరిస్థితి, ఇప్పుడు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో కరూరు ఆసుపత్రిలో దాదాపు ఇంకా 20 మంది పరిస్థితి కొంతమేరకు సీరియస్గానే ఉంది అనేది ప్రస్తుతం కరూరు సంబంధించి ఆసుపత్రి వర్గాలు చెప్తున్న అంశము. ఇటు టీవీకే అధినేత నటుడు విజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న క్రమంలో ఆల్రెడీ అతను షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నాడు. మొదటిగా తిరుచిలో ఒక ర్యాలీ నిర్వహించారు. తిరుచి ర్యాలీ నిర్వహించినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా కొంతవరకు హ్యూజ్గా క్రౌడ్ గ్యాదర్ అవ్వడము, అక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు ఏర్పడిన సిచ్యువేషన్ దీనికంటే ముందు జరిగిన ర్యాలీలో కూడా ఉండే. అయితే నిన్న కరూరు జిల్లా కేంద్రంలో ఒక ఎన్నికల ప్రచార సభలో భాగంగా నటుడు విజయ్ మధ్యాహ్నము ఆ సభకు హాజరు కావాల్సి ఉంది. సభకు హాజరైన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడాల్సి ఉండే. అయితే మధ్యాహ్నం రావాల్సిన విజయ్, టీవీకే అధినేత నటుడు విజయ్ దాదాపు 6 గంటల ఆలస్యంగా రావడము, మధ్యాహ్నము షెడ్యూల్ ప్రకారమే వస్తాడు అనుకొని అటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నటుడు విజయ్కి సంబంధించి పర్సనల్గా తమిళనాడు రాష్ట్రంలో అతనికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది నటుడుగా కూడా, కాబట్టి అటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, పెద్ద ఎత్తున అభిమానులు మొత్తం కూడా వచ్చి చేరారు. సో మధ్యాహ్నం నుండి వెయిట్ చేస్తున్న క్రమంలో సాయంత్రం అంటే దాదాపు ఒక 6 గంటలు ఆలస్యంగా నటుడు విజయ్ వచ్చిన తర్వాత ఏదైతే వెహికల్ ఉంటుందో ఆ వెహికల్ ఎక్కి ప్రసంగించే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అతని అభిమానులు అతని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడనే చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఆ క్రౌడ్లో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట అనేది స్టార్ట్ అయింది. తొక్కిసలాట స్టార్ట్ అయిన తర్వాత పోలీసులు వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేసే క్రమంలోనే కొంతమేరకు పోలీసులు కూడా లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఒక జిగ్జాగ్ వాతావరణం ఏర్పడింది, ఒక కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఏం జరుగుతుంది అని అందరూ ఆలోచించే లోపే మొత్తం ఒక భారీ విషాదకరమైన ఘటన అక్కడ దారితీసిన సిచ్యువేషన్. దాదాపు 38 మంది ఒక ప్రచార సభలో 38 మంది మరణించారు అంటే చాలా ఘోరమైన ఘటనగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఆ తొక్కిసలాట కావచ్చు, పోలీసులకు సంబంధించిన లాఠీచార్జ్ జరుగుతున్న క్రమంలోనే అక్కడికి అంబులెన్స్లను కూడా, ఎందుకంటే వెంటనే అక్కడ తొక్కిసలాట జరుగుతుంది, చాలామంది కింద పడిపోయారు. ఆ కింద పడిపోయిన వాళ్ళలో పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని అక్కడ నుండి సేవ్ చేసే క్రమంలో అంబులెన్స్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా అక్కడికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేని కారణంగానే పోలీసులు కొంతమేరకు లాఠీచార్జ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది అనేది ఇది పోలీసులకు సంబంధించిన వారి నుండి మనకు అందుతున్న సమాచారం. ఇంకా ఈ సభకు సంబంధించి పోలీసులకి ఒక పర్మిషన్ లెటర్ కూడా టీవీకే అధినేత విజయ్
సభకు సంబంధించి పార్టీ నుండి ఒక పర్మిషన్ లెటర్ పెట్టారు. ఆ పర్మిషన్ లెటర్లో ఒక 10,000 మంది మాత్రము ఈ సభకు వస్తారని ఊహిస్తున్నాము. 10,000 మంది సంబంధించి కొంతమేరకు అక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడకుండా ఫోర్స్ని డిప్లాయ్ చేయాలి అంటూ లెటర్లో పేర్కొన్నారు. కానీ నిన్న సభకు సంబంధించి మాత్రం దాదాపు 30,000 నుండి 50,000 మంది ఊహించిన విధంగా రావడము, 1.20 చదరపు అడుగుల్లోనే ఇంతమందిని అకామిడేట్ చేయడం చాలా కష్టంగా మారింది. అందులోనూ తమ అభిమాన హీరో అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నారు. మధ్యాహ్నం అనుకున్నది కాస్త 6 గంటల ఆలస్యమై రాత్రి వచ్చాడు. సో ఒక్కసారిగా అతన్ని దగ్గర నుండి చూడాలని కావచ్చు, అతన్ని ముట్టుకోవాలి, అతనితో మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఈ తొక్కిసలాట జరిగినట్లు మాత్రం ప్రాథమికంగా అధికారులు భావించడంతో పాటు పార్టీకి సంబంధించిన వారు కూడా ముందుగానే ఎంతమంది వస్తున్నారు ఎస్టిమేషన్ అనేది సరిగ్గా వేసుకోవాల్సి ఉంటుంది. కానీ కేవలం 10,000 మందిని అంచనా వేస్తున్నాము అంటూ ఎస్టిమేట్ వేసుకొని పర్మిషన్ తీసుకున్నారు. కానీ తీరా చూస్తే 30 నుండి 50,000 మంది వరకు అక్కడ జమ కావడంతో ఈ విధమైన విషాదకరమైన ఘటన జరిగింది అనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్న అంశం. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం కూడా సీఎం స్టాలిన్ కూడా ఇటు హెల్త్ మినిస్టర్ కావచ్చు, ఆ కరూరు జిల్లాకు సంబంధించిన నేతలందరినీ కూడా అలర్ట్ చేయడంతో పాటు మృతుల కుటుంబాలకి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వడంతో పాటు ఎవరైతే గాయపడ్డారో, క్షతగాత్రులు ఉన్నారో, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి కూడా దాదాపు ₹1,00,000 నష్టపరిహారం ఇస్తున్నట్లు చెప్పడంతో పాటు మెయిన్గా ఈ ఘటనకు సంబంధించి అసలు ఎందుకు ఈ తొక్కిసలాట ఘటన జరిగింది, 38 మంది మరణించడానికి కారణం ఎవరు అనే దానిపైన ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇటు నటుడు విజయ్ సంబంధించి మనం చెప్పుకుంటున్నట్లు లాస్ట్ టైం తిరుచికి సంబంధించి ఎయిర్పోర్ట్ నుండి ఒక ర్యాలీగా వస్తున్న క్రమంలోనే లాస్ట్ టైం కూడా లా అండ్ ఆర్డర్కి కాస్త ఇబ్బందులు ఏర్పడ్డాయనేది ప్రస్తుతం పోలీసులు చెప్తున్న అంశము. దాని తర్వాత అయినా కనీసం దాన్ని రెక్టిఫై చేసుకొని ఏ విధమైన ఏరియాస్లో ఇలాంటి సభలు నిర్వహించాలి, దాంతోపాటు ప్రజలు ఎంతమంది వస్తారు అనే దానిపైన పార్టీ వర్గాలు చాలా క్లియర్గా ఎస్టిమేషన్ వేసుకొని ఉండాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం 10,000 మంది వస్తారు అన్న దగ్గర 30 నుండి 50,000 మంది వచ్చిన కారణంగా మెయిన్గా పార్టీకి సంబంధించిన వర్గాలు కావచ్చు, లేకపోతే వీళ్ళు సరి అయిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వకపోవడం వల్లనే జనాలకు తగ్గట్టుగా అక్కడ ఫోర్స్ను డిప్లాయ్ చేయలేకపోయాము అనేది పోలీసు సంబంధించిన అధికారులు చెప్తున్న అంశం. సో ఈ ఘటనకు సంబంధించి ఆల్రెడీ నటుడు విజయ్ ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో అక్కడ నుండి ఎయిర్పోర్ట్కి వచ్చేసి చెన్నై తిరుగు ప్రయాణం అయ్యారు. చెన్నై వెళ్ళిన తర్వాత అతను కూడా సోషల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఘటన పైన స్పందించిన సిచ్యువేషన్. అయితే బాధాకరమైన ఘటన, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళంతా కూడా త్వరగా కోలుకోవాలి అంటూ కూడా అతను చెప్పుకొచ్చిన విషయం. అయితే ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్ కూడా సర్వత్రా వినపడుతుంది. వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న క్రమంలో వివిధ పార్టీలకు సంబంధించి ఇలాంటి బహిరంగ సభలు కావచ్చు, లేకపోతే ఇలాంటి క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ కావచ్చు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఈ ఘటన జరిగింది కాబట్టి దీనికి చెక్ పెట్టే దిశగా దీనిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే మంచిదని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. సో నిన్న కరూరు జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, సీఎం స్టాలిన్తో పాటు మంత్రులంతా కూడా ఒక విధమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన సిచ్యువేషన్. సో ప్రస్తుతం అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకొని ఇటు పోలీస్ శాఖకు సంబంధించి కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన కారణాలపైన వివరణ ఇవ్వాలి అంటూ ఇటు పోలీసు బాస్లకు కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఎంటైర్ కరూరు జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి మాత్రము ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జితో కమిషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళు ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటి, ఎందుకు ఈ తొక్కిసలాట జరిగింది, 38 మంది మృతికి ప్రధాన కారకులు ఎవరు అనే దానిపైన ఒక నివేదిక కూడా ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. సౌజన్య.